ప్రెసెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎవ్రీ స్టూడెంట్ అజ్యూమ్స్ దట్ టాప్ ర్యాంకింగ్ ఉండే యూనివర్సిటీస్కి వెళ్తేనే హై పేయింగ్ జాబ్స్ అండ్ బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ వస్తాయని. బట్ దిస్ ఈస్ నాట్ రైట్ ఆల్వేస్. రైట్ నౌ జాబ్ మార్కెట్లో కూడా కాంపిటీషన్ చాలా హై ఉంది. సో ఓన్లీ మీ రెజ్యూమ్లో రాసుకునే టాప్ యూనివర్సిటీ నేమ్ వల్ల మీకు జాబ్స్ అనేవి రావు. మోస్ట్ ఆఫ్ ద రిక్రూటర్స్ లుక్ ఫర్ యువర్ స్కిల్స్ అండ్ సెకండ్ మీరు ఎక్కడ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ చేశారనేది చూస్తారు. అలా అని చెప్పి నేను టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్కి వెళ్ళొద్దు అని చెప్పి సజెస్ట్ చేయను. బట్ మేజర్లీ ఫోకస్ ఆన్ మీ స్కిల్స్ ఎక్కడైతే మీరు ఎన్హాన్స్ చేసుకునే టైం ఫ్రేమ్ దొరుకుతుందో ఆ యూనివర్సిటీని చూస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు మీ క్యాపబిలిటీకి ఈజీగా పాస్ అయ్యే యూనివర్సిటీస్ని చూస్ చేసుకోండి. సో బేసికలీ 70% మీ జాబ్ డెసిజన్ అనేది మీ స్కిల్ సెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద 30% మీరు ఎక్కడ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేశారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బేసికలీ మనం అందరం ఫైనల్ ఇయర్కి వచ్చాక కెరియర్ ప్లాన్ చేద్దామన్న బల్బ్ వెలుగుతుంది. ఫస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేసినా పర్లేదు, సెకండ్ ఇయర్ నుంచి కొంచెం సీరియస్ అవ్వు. ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ యువర్ స్కిల్స్, స్టార్ట్ లుకింగ్ అవుట్ ఫర్ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లేస్మెంట్స్. సో ఫైనల్ ఇయర్కి వచ్చాక స్ట్రగుల్ అయ్యే బ్యాచ్లో నువ్వు ఒకడు పోవద్దు. సో ఇట్స్ బెటర్ టు యాక్ట్ ఫాస్ట్ రాదర్ దాన్ ఇట్స్ టూ లేట్. సెకండ్ ఇయర్ నుంచి స్కిల్స్ పెంచుకోవడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ నీ గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి ప్రెసెంట్ ఉన్న కాంపిటేటివ్ జాబ్ మార్కెట్లో నువ్వు స్టాండ్అవుట్ అవుతావు అండ్ నీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయగలవు. ఒకవేళ నువ్వు అబ్రాడ్ వెళ్దాం లేదంటే ఇండియాలోనే చదువుకుందాం అనుకుంటే టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ పర్సంటేజ్ వస్తేనే నీకు జాబ్ వస్తుందన్న అజంప్షన్ నుంచి బయటిరా. రిక్రూటర్స్ ఎవరైనా కూడా నీ స్కిల్ సెట్స్ చూస్తారు, సెకండ్ నీ పర్సంటేజ్ చూస్తారు. సో బెస్ట్ స్కిల్ సెట్స్తో ఉండు, నీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయి.